హాయ్ ఫ్రెండ్స్, మన కన్న తల్లి అలాగే మనం కట్టుకున్న ఇల్లు రెండు చాలా గొప్పవండి. మన కన్న తల్లి మనల్ని కని పెంచి పోషించి ఎలాగైతే కాపాడుతుందో అదే రకంగా మనం కట్టుకున్న ఇల్లు కూడా మనల్ని ఎండ వాన చలి నుంచి కాపాడుతుంది. అలాంటి కన్నతల్లిని ఇంట్లో కొట్టి చాలామంది పుణ్యం కోసము 1000 గుడులు 1000 దీపాలు వెలిగిస్తారు. అలాంటి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి. నువ్వు ఇంట్లో కన్న తల్లిని కొట్టి నువ్వు 1000 గుడులు 1000 దీపాలు వెలిగించినా పుణ్యం దొరకదండి. పాప పరిహారం దొరకదు. నువ్వు ఏ కన్న తల్లి అయితే కొట్టావో ఆ కన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలు పట్టుకొని నన్ను క్షమించు అని అడిగినప్పుడు మాత్రమే నీకు పాప పరిహారం జరుగుతుంది. అలాగే చాలామంది ఎదుటి వాళ్ళ ఇల్లుని పాడు చేసి పుణ్యం కోసం అని చెప్పేసి 1000 గుడులు 1000 దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఒకటేనండి. నువ్వు ఎదుటివారి ఇల్లుని పాడు చేసి నువ్వు పుణ్యం కోసము ఎక్కడో తిరిగితే మీకు పాప పరిహారం జరగదండి. నువ్వు ఎవరైతే ఇల్లు పాడు చేసావో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తేనే నీకు పాప పరిహారం జరుగుతుందండి. నువ్వు నష్టపరిహారం కట్టలేని ఎడల ఎదుటి వాళ్ళ ఇల్లుని ఎలాగైతే ముక్కలు చేసావో అదే రకంగా దేవుడు కూడా నీ కుటుంబాన్ని అదే రకంగా ముక్కలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎదుటివారి ఇల్లుని పాడు చేసి 1000 గుడులు తిరిగినా పుణ్యం రాదండి. మీరు ఎవరింటికైతే నష్టం కలిగించారో ఆ ఇంటికి మీరు నష్టపరిహారం కడితేనే మీకు పరిహారం జరుగుతుందండి. మళ్ళా చెప్తున్నానండి, మన కన్న తల్లి అలాగే మన కన్న తల్లిలా కాపాడే ఇల్లు కూడా చాలా గొప్పవండి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.